వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ట్రావెలర్. నేను లాస్ట్ ఇయర్ వర్షాకాలంలో ఒడిశా ట్రిప్ని ప్లాన్ చేశాను. విజయవాడ నుంచి వైజాగ్ వరకు ట్రైన్లో వెళ్ళి అక్కడ నుంచి ఒడిశా ట్రిప్ మొత్తం సోలోగా బైక్ రైడ్తో కంప్లీట్ చేశాను. ఇది నాకు ఒక చిన్న ట్రిప్పే అయినా సరే బోలెడన్ని మెమోరీస్ అయితే క్రియేట్ చేసుకున్నాను. నా ఒడిశా ట్రిప్ని టోటల్ 3 డేస్ ప్లాన్ చేసుకున్నాను. ఈ 3 డేస్లో ఎక్కడా కూడా రూమ్ అనేది తీసుకోకూడదని, అకామిడేషన్కి 0 బడ్జెట్ అని ముందుగానే డిసైడ్ అయ్యాను. కానీ నా 3 డేస్ జర్నీ ఎలా జరిగిందో, నా జర్నీలో ఎలాంటి సిచ్యువేషన్ ఫేస్ చేశానో, నా ఎక్స్పీరియన్స్ని కంప్లీట్ డీటెయిల్స్తో ఇప్పుడు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను ఈ ఒడిశా ట్రిప్లో కవర్ చేసిన ప్లేసెస్ ఏంటంటే గండహాతి వాటర్ ఫాల్స్, మహేంద్రగిరి హిల్స్, చంద్రగిరి, తప్తపాని టెంపుల్, తారాతరణి టెంపుల్, చిలికా లేక్ అండ్ కాళీజై టెంపుల్, పూరి జగన్నాథ్ మందిర్, కోనార్క్ సన్ టెంపుల్, చౌరాసి వారాహి అమ్మవారి టెంపుల్, ఫైనల్గా భువనేశ్వర్తో నా ట్రిప్ని ఎండ్ చేశాను. వైజాగ్ నుంచి భువనేశ్వర్ వరకు, భువనేశ్వర్ నుంచి రిటర్న్ వైజాగ్ వరకు టోటల్గా నా బైక్ జర్నీ 1265 కిలోమీటర్స్ వచ్చింది. అసలు నా ట్రిప్ని ఎలా స్టార్ట్ చేశాను, ఎలా ఎండ్ చేశాను అనేది కంప్లీట్ డీటెయిల్స్తో ఇప్పుడు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను విజయవాడ నుంచి వైజాగ్ వరకు ట్రైన్లో ట్రావెల్ చేసి వైజాగ్లో ఉన్న మా ఫ్రెండ్ దగ్గర బైక్ తీసుకొని నా రైడ్ని స్టార్ట్ చేశాను. ఎవ్రీడే నైట్ 9:30కి విజయవాడ టు వైజాగ్ ఏపీ ఎక్స్ప్రెస్ ట్రైన్ అవైలబుల్గా ఉంటుంది. నేనైతే ఈ ట్రైన్కి రిజర్వేషన్ చేసుకోలేదు, జనరల్ కంపార్ట్మెంట్లోనే ట్రావెల్ చేశాను. నెక్స్ట్ డే మార్నింగ్ 4 o'clockకి వైజాగ్ అయితే రీచ్ అయిపోయాను. ట్రైన్ రీచ్ అవ్వగానే మా ఫ్రెండ్కి కాల్ చేసి బైక్ తీసుకొని స్టేషన్కి రమ్మని చెప్పాను. ఈలోపు ప్లాట్ఫామ్లో ఉన్న పబ్లిక్ టాయిలెట్స్ని యూజ్ చేసుకొని ఫ్రెష్ అయిపోయాను. ఇంకా బయటకు వెళ్ళి బైక్ తీసుకొని మా ఫ్రెండ్ని వాళ్ళ ఇంటి దగ్గర డ్రాప్ చేసి నా రైడ్ని స్టార్ట్ చేశాను. ఇంకా డైరెక్ట్గా ఒడిస్సాలో ఉన్న గండాహాతి వాటర్ ఫాల్స్కి స్టార్ట్ అయిపోయాను. వైజాగ్ రైల్వే స్టేషన్ నుంచి ఈ గండాహాతి వాటర్ ఫాల్ 220 కిలోమీటర్ల డిస్టెన్స్ ఉంది. ఈ గండాహాతి వాటర్ ఫాల్స్ ఒడిస్సా స్టేట్లో గజపతి డిస్టిక్లో ఉంది. ఈ వాటర్ ఫాల్ని రీచ్ అయ్యే దారిలో వ్యూస్ కూడా చాలా బాగున్నాయి. వెళ్ళే దారిలోనే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ని కంప్లీట్ చేసుకున్నాను. ఫైనల్గా నేను ఈ గండాహాతి వాటర్ ఫాల్స్ నియరెస్ట్కి వచ్చేసాను. నేను ఈ గండాహాతి వాటర్ ఫాల్స్ తర్వాత వెళ్లాల్సిన ప్లేస్ మహేంద్రగిరి హిల్స్. ఇదే రూట్లో నేను వస్తుంటే లెఫ్ట్ తీసుకొని 7 కిలోమీటర్లు వెళ్తే గండాహాతి వాటర్ ఫాల్స్ రీచ్ అవుతాం. అలానే రైట్ తీసుకొని 21 కిలోమీటర్లు ట్రావెల్ చేస్తే మహేంద్రగిరి హిల్స్ని రీచ్ అవుతాం. సో మనం ఫస్ట్ వాటర్ ఫాల్ని చూసుకొని మళ్ళీ రిటర్న్ 7 కిలోమీటర్స్ వచ్చి మహేంద్రగిరి హిల్స్కి వెళ్ళాలి. ఫస్ట్ మనం గండాహాతి వాటర్ ఫాల్స్ని చూద్దాం. ఇదే వాటర్ ఫాల్కి వెళ్ళే చెక్ పోస్ట్. అసలు నేను వచ్చిన టైంలో ఇక్కడ ఒక్కరు కూడా లేరు. అలా కొంచెం ముందుకు వెళ్తే టికెట్ కౌంటర్ కూడా ఉంది, కానీ అక్కడ కూడా ఎవరూ లేరు. బేసిక్గా ఇది వర్షాకాలం కాబట్టి టూరిస్టులు ఎక్కువగా ఉండరని ఎవరూ పట్టించుకోవట్లేదేమో. ఇదిగో ఇదే గండాహాతి వాటర్ ఫాల్స్. మహేంద్రగిరి కొండల్లో పుట్టిన మహేంద్ర తనయ రివర్తో క్రియేట్ అయిన గండాహాతి వాటర్ ఫాల్స్. ఈ రివర్ ఒడిశా నుంచి స్టార్ట్ అయ్యి మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న వంశధార నదిలో కలుస్తుంది. నేను వచ్చిన టైం ఫుల్ రైనీ సీజన్ కాబట్టి అసలు ఈ వాటర్ ఫాల్ చూడండి ఎంత ఫ్లోటింగ్ ఉందో. అలా ఒక 1 hour స్పెండ్ చేసి మెల్లగా అక్కడి నుంచి మహేంద్రగిరి హిల్స్కి స్టార్ట్ అయ్యాను. గండాహాతి వాటర్ ఫాల్స్ నుంచి మహేంద్రగిరి హిల్స్ 30 కిలోమీటర్ల డిస్టెన్స్ ఉంటుంది. అసలు ఒక్క మాటలో చెప్పాలంటే మహేంద్రగిరి హిల్స్కి వెళ్ళే రూట్ మాత్రం నా లైఫ్లో మర్చిపోలేని ఒక మంచి బైక్ రైడ్. నేను వెళ్ళే రోజు క్లైమేట్ కూడా చాలా బాగుంది. వెళ్తున్న రూట్లో చిన్న చిన్న సెలయేర్లు, ఆ హిల్ టాప్ నుంచి వ్యూ పాయింట్స్, అసలు నా మాటల్లో చెప్పలేని నేచర్ అంతా అక్కడే ఉంది. ఒడిస్సా స్టేట్లో ఉన్న 60% మెడిసినల్ ప్లాంట్స్ అన్నీ ఈ మహేంద్రగిరి హిల్స్లోనే ఉన్నాయంటారు. సో ఇక్కడ ఎయిర్ ఎంత ప్యూర్గా ఉంటుందో ఒక్కసారి థింక్ చేయండి. ఇదే మహేంద్రగిరి చెక్ పోస్ట్. ఇక్కడ 20 రూపీస్ పెట్టి టికెట్ తీసుకోవాలి. నేను వెళ్ళిన టైంలో శివదీక్షలు తీసుకున్న వాళ్ళు ఎక్కువగా ఉన్నారు. ఇక్కడికి చాలామంది వచ్చారు. ఈ మహేంద్రగిరి కొండలకి శివదీక్ష తీసుకున్న వాళ్ళు ఎందుకు వచ్చారా అని అనుకుంటున్నారేమో. ఇది ఓన్లీ సరదాగా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్తో వచ్చే ఒక హిల్ టాప్ వ్యూ పాయింట్ మాత్రమే కాదండి. దాని స్టోరీ చెప్తా చూడండి. పాండవులు అజ్ఞాతవాస సమయంలో ఈ మహేంద్రగిరి కొండల్లో నివసించారని, పరశురాముడు కూడా ఇక్కడ ధ్యానం చేశాడని మన పురాణాలు చెప్తున్నాయి. అలానే పాండవులు అజ్ఞాతవాస సమయంలో ఈ కొండపైన మహాశివుడిని ప్రతిష్ఠించి ఇక్కడే పూజలు చేసేవాళ్ళు. ఇదిగో ఇదే పరశురాముడు ధ్యానం చేసిన ప్లేస్. ఇదే యుధిష్ఠిరుడు నిర్మించిన గుడి.
పైన కనిపిస్తుంది కదా, అది భీముడు కట్టించిన గుడి. బేసిక్‌గా ఒక 2 కిలోమీటర్లు ట్రెక్కింగ్ చేసుకొని పైకి వెళ్ళాలి. నేను వెళ్ళిన టైంలో ఫుల్ రైన్ కాబట్టి కాళ్ళు కూడా స్లిప్ అయిపోతున్నాయి నాకు. సో, వెళ్ళలేకపోయాను. అక్కడి నుంచి ఒక హాఫ్ కిలోమీటర్ కిందకి వెళ్తే కుంతీదేవి నిర్మించిన మందిరం కూడా ఉంటుంది. కుంతీదేవి ఆలయాన్ని దర్శించుకున్నాక అక్కడే ఉన్న కొంతమంది శివదీక్ష తీసుకున్నవారు ఆఫ్టర్‌నూన్ లంచ్‌ని ప్రొవైడ్ చేస్తున్నారు. నేను కూడా ఇంక అక్కడే లంచ్ కంప్లీట్ చేసుకున్నాను. ఇవన్నీ పక్కన పెడితే ఒక జగన్నాథ మందిరం మహేంద్రగిరి కొండలపైన ఉంటుంది. ట్రెక్కింగ్ అంటే బాగా ఇష్టం ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే అక్కడికి మాత్రం వెళ్ళి రావచ్చు. నేను వెళ్ళినప్పుడు మాత్రం వర్షం వల్ల కొంతమంది మాత్రమే ఆ పై వరకు వెళ్తున్నారు. ఈ మహేంద్రగిరి హిల్స్ ఒడిశాలో ఉన్న సెకండ్ హైయెస్ట్ పీక్. ఇక్కడ నుంచి చూస్తే పొగమంచు వల్ల మేఘాలు అన్నీ మన కాళ్ళ కింద ఉన్నట్టు ఉన్నాయి చూడండి. చూస్తున్నారా ఈ తెల్లటి మేఘాలు? అసలు ఇప్పుడు టైం ఎంత అయిందో తెలుసా? మధ్యాహ్నం 12:30 అయింది. ఇంకా ఆఫ్టర్‌నూన్ అక్కడే లంచ్ కంప్లీట్ అయింది కాబట్టి మెల్లగా అక్కడ నుంచి మన ఏపీ బోర్డర్‌లో ఉన్న మన మినీ టిబెట్‌గా పిలిచే చంద్రగిరికి స్టార్ట్ అయ్యాను. మహేంద్రగిరి హిల్స్ నుంచి చంద్రగిరికి 70 కిలోమీటర్ల డిస్టెన్స్ ఉంది. ఒకప్పుడు బర్మా నుంచి మన ఇండియాకి వలస వచ్చి ఇక్కడే ఒక మినీ టిబెట్‌ని క్రియేట్ చేసుకొని ఈ చంద్రగిరిలో సెటిల్ అయిపోయారు. నిజంగా ఇప్పటి వరకు మనం తిరిగిన ప్లేసెస్ అన్నిటికంటే ఈ ఊరు డిఫరెంట్‌గా ఉంటుంది. ఒక్కసారిగా ఏదో బుద్ధిస్ట్ కంట్రీలోకి వచ్చిన ఫీలింగ్ ఉంటుంది. మీకు ఈ మినీ టిబెట్ మొత్తం చూపిస్తాను చూడండి. ఇలా ఈ మినీ టిబెట్‌ను కూడా కంప్లీట్ చేసుకొని బరంపూర్ వెళ్ళి అక్కడ స్టే చేసి మళ్ళీ నా నెక్స్ట్ డే ట్రిప్‌ని స్టార్ట్ చేయాలి. సో, ఇంక బరంపూర్‌కి స్టార్ట్ అయిపోయాను. చంద్రగిరి నుంచి ఇప్పుడు నేను వెళ్ళే బరంపూర్ 110 కిలోమీటర్ల డిస్టెన్స్ ఉంది. ఈ టైంలో బరంపూర్‌కి వెళ్తుంటే అనుకోకుండా ఒక సైన్ బోర్డ్ కనిపించింది. అదే తప్తపాని టెంపుల్ ఘాట్ రోడ్ బిగిన్స్ అని. యాక్చువల్‌గా నా ప్లాన్‌లో ఈ టెంపుల్ కూడా ఉంది. బట్ నేను వెళ్ళే టైంకి క్లోజ్ అయిపోద్దేమో అని నేను ఆ టెంపుల్‌ని చూడలేను అనుకున్నాను. బట్ బై గాడ్స్ గ్రేస్ అనుకోకుండా టెంపుల్ క్లోజింగ్‌కి ముందుగానే రీచ్ అయిపోయాను. ఈ గుడిలో ఒక స్పెషాలిటీ ఉంది. 365 రోజులు ఈ గుడిలో ఉన్న కొలనులో వేడి నీళ్లు వస్తూనే ఉంటాయి. ఇక్కడికి వచ్చిన భక్తులు ఆ కొలనులో స్నానం చేస్తే ఏదైనా స్కిన్ ప్రాబ్లమ్స్ ఉంటే క్యూర్ అవుతాయని ఒక నమ్మకం. నేను వెళ్ళిన టైంలో ఇక్కడ కరెంట్ లేదు. దర్శనం చేసుకునే టైంలో క్రౌడ్ కూడా ఎక్కువగా ఉంది. చెప్పాను కదా, ఈ సీజన్‌లో ఇక్కడ శివదీక్ష తీసుకున్న వారు ఎక్కువగా వస్తూ ఉంటారు. ఇంకా ఈ తత్తబాని ఆలయంలోని కందుని మాతని దర్శించుకొని బరంపూర్ రీచ్ అయిపోయి ఒక డార్మెటరీలో స్టే చేశాను. యాక్చువల్‌గా బరంపూర్‌లో ఉన్న తారాతరణి టెంపుల్‌ని నైట్ 9 లోపు రీచ్ అయిపోయి టెంపుల్ దగ్గర ఎక్కడైనా నైట్ స్టే చేద్దామని అనుకున్నాను. మిడిల్‌లో తప్తపాని టెంపుల్‌ని దర్శించుకోవడం వల్ల నాకు బరంపూర్ రీచ్ అయ్యేసరికి నైట్ 9 అయిపోయింది. మార్నింగ్ 5కి స్టార్ట్ అయ్యి నైట్ 9 అయ్యేసరికి ఈ 14 అవర్స్‌లోనే 430 కిలోమీటర్ల డిస్టెన్స్‌ని కంప్లీట్ చేశాను. ఆల్మోస్ట్ బాగానే తిరిగేశాను. బరంపూర్ నుంచి తారాతరణి టెంపుల్ ఇంకో 1 అవర్ జర్నీ ఉంటుంది. ఇంకా ఈ టైంలో మళ్ళీ ఇంకో 1 అవర్ జర్నీ చేసి అక్కడ ప్లేస్ ఎలా ఉంటుందో తెలియక స్టే చేయడానికి ఇబ్బంది పడతానేమో అని ఇంక చేసేది ఏం లేక బరంపూర్‌లో 300 రూపీస్‌కి ఒక డార్మిటరీ తీసుకొని ఆ నైట్ అక్కడే స్టే చేశాను. నా నెక్స్ట్ ప్లాన్ ఏంటి, ఈ డార్మిటరీ ఎలా ఉంది అనేది నేను మీకు నా నెక్స్ట్ వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. థాంక్ యూ.